హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు కనిపించేది చపాతీ పిజ్జా. ఒక్కోసారి నైట్ టైమ్స్ మనం చేసుకున్న చపాతీలు మిగిలిపోతూ ఉంటాయి. అలా మిగిలిపోయిన చపాతీలను ఏదో ఒక కర్రీస్ వేసుకొని తింటూ ఉంటాం. ఎప్పుడూ అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలకే కాదు, పెద్దలకు కూడా బాగా నచ్చుతుంది. అది ఏంటో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా దానికి కావాల్సిన ఐటమ్స్: రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, ఆనియన్స్, స్వీట్ కార్న్, పన్నీర్, చీజ్, పిజ్జా సాస్, ఒరిగానో. నేను ఇవే తీసుకున్నాను. మీకు నచ్చితే టొమాటోస్ కూడా యాడ్ చేసుకోండి, నేను తీసుకోలేదు. చపాతీ పిజ్జాని తయారు చేయడానికి ముందుగా స్టవ్ మీద నాన్ స్టిక్ కడాయి పెట్టి ఒక స్పూన్ గీ కానీ బటర్ కానీ వేసుకోండి. నేను గీ వేశాను. తర్వాత వీడియోలో చూపించిన విధంగా చపాతీని నెయ్యితో రెండు ప్రక్కల అంతా స్ప్రెడ్ చేస్తూ అటు ఇటు తిప్పండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టండి. అలా 2 చపాతీలు ఆ విధంగా నెయ్యితో స్ప్రెడ్ చేసి పెట్టుకోండి. తర్వాత ఆ కడాయిలో ఆ 2 చపాతీలో ఒక చపాతీని కడాయిలో పెట్టి దానిపై చీజ్ వేయండి. నేను కొద్దిగానే వేశాను. మీకు ఎంత కావాలంటే అంత ఎక్కువ చీజ్ వేసుకోండి. చీజ్ వేసిన తర్వాత దానిపై ఇంకొక చపాతీ వేసి దానిపై పిజ్జా సాస్ స్ప్రెడ్ చేయండి. తర్వాత కట్ చేసిన వెజ్జీస్ని, పన్నీర్, స్వీట్ కార్న్, చీజ్, ఒరిగానోని అన్నీ ఒక్కొక్కటిగా వేసుకోండి. వేసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ హీట్ చేయండి, చీజ్ మెల్ట్ అయ్యే వరకు. అంతే, దానిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పిజ్జా కట్టర్తో కట్ చేసుకోండి. అంతే, టేస్టీ అయిన చపాతీ పిజ్జా రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.